ఒకప్పుడు ఒక రాజ్యానికి భలే తెలివైన మంత్రి ఉండేటోడు. ఒక స్- ఏ సమయాన్నైనా ఇట్లే సాల్వ్ చేసేటోడు. రాజు కూడా ఏ డిసిషన్ తీసుకునే ముందు ఆ మంత్రిని అడిగేటోడు. దాంతో రాజ్యసభలో కొందరు మంత్రి మీద కుళ్ళు ఉండేది. ఒకరోజు రాజు మంత్రి ఒకరికి మాట అన్నాడు. మీరు చాలా తెలివైన వాళ్ళు, కానీ మీ కొడుకు మాత్రం పరమ వెధవ, వాడికి ఏం తెలియదు అని అన్నారు. అది విన్న మంత్రి బాధతో, మహారాజా, నా కొడుకుని అట్లా ఎందుకని అంటున్నారు అని అడిగింది. రాజు వెంటనే, నేను ప్రతిరోజు ప్రజలను కలవటానికి మార్కెట్కి పోతాను. మీ కొడుకు అక్కడే ఉంటాడు. నేను వాడిని ఒకటే క్వశ్చన్ అడుగుతా, బంగారం గొప్పదా వెండి గొప్పదా అని. కానీ వాడు ప్రతిసారి వెండి అని చెప్తాడు. అది విన్న సభలో అందరూ నవ్వుతారని చెప్తాడు. ఈ విషయం మంత్రిని బాగా బాధ పెట్టింది. అందరూ నవ్వుతుంటే మంత్రి సైలెంట్గా ఇంటికి పోయిండు. ఇంటికి పోయిన వెంటనే కొడుకును పిలిచి, బంగారం గొప్పదా లేక వెండి గొప్పదా అని అడిగిండు. కొడుకు వెంటనే, నాన్నగారు, బంగారమే గొప్పది అని చెప్పిండు. అప్పుడు మంత్రి ఆశ్చర్యంతో, నీకు బంగారం గొప్పదని తెలుసు, అయినా రాజుకు ప్రతిసారి వెండి గొప్పదని ఎందుకు చెప్తున్నావు అని అడిగిండు. నాన్నగారు, ప్రతిరోజు రాజు మార్కెట్కు వచ్చి నన్ను పిలుస్తాడు. 2 నాణాలు నా ముందు పెడతాడు. ఒకటి బంగారం, ఇంకోటి వెండి. నేను వెండి నాణం తీసుకుంటా. అప్పుడు రాజు నవ్వుకుంటూ పోతాడు. అట్లా ప్రతిరోజు ఒక వెండి నాణం వస్తుంది. కొడుకు నవ్వుతూ, నాన్నగారు, ఆ రోజు నేను బంగారం తీసుకుని ఉంటే రాజు ఆ ప్రశ్న మళ్ళీ అడగడు. దాంతో నాకు ప్రతిరోజు వచ్చే వెండి నాణం ఆగిపోతుంది. నాకు ప్రతిరోజు వెండి నాణం వస్తుంది. అది నా అవసరాలకు సరిపోతుంది. రాజు సంతోషంగా పోవటంతో నాకు మంచిగా అనిపించింది. ఈ సమాధానం విన్న మంత్రి చాలా గర్వంగా అనిపించింది. తన కొడుకు నిజంగా తెలివైనోడని, తన తెలివి తక్కువ అంచనాలు వేసిన వారికి వెధవ అనుకుంటున్నారని అనుకున్నాడు. ఇక ఎవరైనా కొడుకు వెధవ అంటే మంత్రి నవ్వుకుంటూ ఊరుకునేటోడు. మీరు చేసేది కరెక్టే అని మీకు తెలిస్తే, కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని తిట్టినా అవమానించినా పట్టించుకోవద్దు. మనం చేసే పని కరెక్ట్గా ఉంటే ప్రపంచం మనకు దండం పెడుతుంది. ఫ్రెండ్స్, ఈ కథ గుర్తుంచుకోండి. విషయాలు పైకి సింపుల్గా కనిపిస్తాయి, వాటి వెనుక పెద్ద విషయం ఉంటుంది. మీరు కరెక్ట్ అనుకుంటే వేరే వాళ్ళు రాంగ్ అనిపించేలా పెట్టుకోరు. మీరు కరెక్ట్ అనుకుంటే వేరే వాళ్ళు రాంగ్ అనిపించినా పట్టించుకోకండి. మనం ముందుకు పోవాలి. మన తెలివి ప్రపంచానికి చూపించాలి. మీరు కరెక్ట్ చేస్తే టైం మీ గొప్పతనం చూపిస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.